ఈ మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దడానికి సుమారు 4 కోట్ల TFIDC ఫండ్ ద్వారా నెల రోజుల క్రితమే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు భూమి పూజ చేయడం జరిగింది. అభివృద్ధిని చూడడానికి పట్టణ నాయకులతోని రావడం జరిగింది. ఒక 1.5-2 months లోనే గణపతి నిమజ్జనం కల్లా అద్భుతంగా ఒక ట్యాంక్ బండ్ మన ఆర్మూర్ పట్టణానికి అద్భుతంగా చేయడానికి కాంట్రాక్టర్ గారు ముందుకు రావడం జరిగింది. వర్క్ కూడా చాలా స్పీడ్ గా నడుస్తుంది. గేట్లు ఎట్లా పెట్టాలి, రోడ్స్ ఏ రకంగా చేయాలి, ఒకవేళ గణపతి నిమజ్జనం అయితే క్రేన్ ఏ విధంగా ఎక్కడ పెట్టాలి, అభివృద్ధి జరిగినాక సెక్యూరిటీ విషయం కానీ ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. ₹1 కోటి అయితే ఆల్రెడీ ఇస్తామని చెప్పిండ్రు. రమేష్ గారు టూరిజం చైర్మన్ గారు వారిని కూడా 4 రోజుల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఒక 2-3 కోట్ల రూపాయలు నిధుల్ని పెట్టించి అవసరమైతే ఇక్కడ నుండి ఇందులో ఒక ప్రదేశం ఉంది, దానికి ఒక 2-3 బోట్లు పెట్టి మంచిగా ఈ టూరిజం హబ్ గా నియోజకవర్గానికి జిల్లాలోనే ఒక టూరిజం హబ్ గా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తప్పకుండా రానున్న రోజుల్లో కనెక్టివిటీ రోడ్స్ కానీ మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి పోవడానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్సీ మేడంతో డిఈ గారితో ఇక్కడికి వచ్చినాం. అక్కడ కూడా అవసరమైతే SDF ఫండ్ నుంచి ఒక కల్వర్ట్ వేస్తే కనెక్టివిటీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇటు అంకాపూర్ రోడ్కి కలిసే విధంగా ఆ కనెక్టివిటీ రోడ్ని కూడా TFIDC ఫండ్ ద్వారా కానీ SDF ద్వారా కానీ పెట్టి తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.